51 ఏళ్ల వయసులోనూ ప్రీతి జింటా బోటాక్స్, ఫిల్లర్స్ వంటి కృత్రిమ పద్ధతులకు దూరంగా ఉంటూ తన సహజ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నారు. చర్మంపై కెమికల్స్ వాడకాన్ని తగ్గించి సన్ స్క్రీన్, తక్కువ మేకప్ మరియు క్లీన్ ప్రోడక్ట్స్ వాడటమే తన రహస్యమని ఆమె తెలిపారు. చాలామంది యాంటీ ఏజింగ్ కోసం వాడే రెటినాల్ను ఆమె ఇష్టపడరు. దానికంటే సరైన మాయిశ్చరైజర్, SPF 30+ సన్ స్క్రీన్ వాడటం మేలని సూచించారు. చర్మం మెరవాలంటే కేవలం క్రీములు సరిపోవని, పౌష్టికాహారం, వ్యాయామం, 8 గ్లాసుల నీరు మరియు సరైన నిద్ర తప్పనిసరి అని పేర్కొన్నారు. ధూమపానం, మద్యం మరియు ఒత్తిడి వల్ల చర్మం త్వరగా ముసలిబారిపోతుందని, అందమనేది నిత్యకృత్యాల్లో భాగంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. అది బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఈవెన్ హాలీవుడ్ కావచ్చు, ప్రత్యేకించి మేకప్ అనే రంగం మాత్రం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనడం కూడా అతిశయోక్తి కాదు. ముఖ్యంగా హీరోలు కావచ్చు, ఇతర సహనటులు కావచ్చు, ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో మాత్రం మేకప్ అనేది అగ్రతాంబూలం వేస్తుందనేలో కూడా సందేహం లేదు. మేకప్కు సంబంధించి అటు షూటింగ్లో కావచ్చు, ఇంట బయట కావచ్చు, హీరోయిన్లు తీసుకునే శ్రద్ధ మాత్రం అపరిమితమైందనే వాదన కూడా లేకపోలేదు. దీనికి సంబంధించి అయితే తమ కెరీర్ ముందుకు సాగాలి అంటే కూడా వయస్సు కనిపించకుండా ముఖ్యంగా అది కవర్ చేయాలనే క్రమంలోనే ప్రత్యేకించి అద్భుతమైన నటన కౌశలాన్ని ప్రదర్శించాలంటే హీరోయిన్లు మాత్రం మేకప్పై మాత్రం పెద్ద ఎత్తున శ్రద్ధ గడిపిస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. సెలబ్రిటీల విషయంలో దీనికి సంబంధించి అయితే ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది అనడంలో కూడా సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఒక క్రికెట్ రంగంలో ప్రవేశించి ఒక ఫ్రాంచైజీని కూడా సొంతం చేసుకున్న బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా దీనికి సంబంధించి అయితే స్పందించారు. అసలు మేకప్ సంబంధించి 51 ఏళ్ల వయసులో కూడా తాను అంత అందంగా కనిపించడానికి కూడా కొన్ని చిట్కాలను అయితే ఈ సందర్భంగా ఆమె నెటిజన్లతో మాత్రం పంచుకోవడం అయితే జరిగింది. ప్రీతి జింటాకు సంబంధించి ఆమె అగ్రతేని హిందీ సినీ తార కూడా మారిన నేపథ్యంలోనే సినీ రంగంలో కూడా మారినప్పటికీ, అటు క్రికెట్ రంగంలో ఎంటర్ అయినప్పటికీ కూడా ఆమె తన అందం ఏమాత్రం తగ్గకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటూ ముందు సాగడం కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న నేపథ్యంలోనే పలువురు సంధించిన ప్రశ్నలకైతే ఆమె ముక్కుసూటిగా సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆమె కథనం ప్రకారం అయితే ప్రీతి జింటా చెప్పిన విషయాల ప్రకారం చూస్తే ముఖ్యంగా మేకప్ విషయంలో బోటిక్స్ లేదా ఫిల్లర్స్ వంటి ఒక కృత్రిమ పదార్థాలు వాడడం అయితే ఇప్పుడు అనావైతిగా వస్తుంది. చాలామంది మెజారిటీ హీరోయిన్లు కావచ్చు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, ఈ రెండు బోటిక్స్, ఫిల్లర్స్నే ఎక్కువ వాడుతున్న సందర్భం ఉంది. దీన్ని ప్రీతి జింటా మాత్రం వాడకూడదని సలహా ఇవ్వడం మరొక విశేషం. ఇవి ఖరీదైనవే కాకుండా చర్మ సౌందర్యానికి అంత మంచివి కావనే అభిప్రాయం కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు. 51 సంవత్సరాల వయసులో తాను ఇప్పటికి కూడా చర్మ సౌందర్యాన్ని మెయింటైన్ చేస్తున్నాను అంటే కారణం ఏంటంటే ఒక మినిమలిజాన్ని పాటిస్తున్నానని, తక్కువ ప్రోడక్ట్స్, తక్కువ ఖరీదుతో ఉన్న ప్రోడక్ట్ను కొని వినియోగించడం వల్ల తాను ఈ విధంగా ఉన్నానని కూడా ఆమె తన చర్మ సౌందర్యంలోని సీక్రెట్ని అయితే బయటపెట్టడం జరిగింది. ముఖ్యంగా సరళమైన, ప్రభావవంతమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఆమె ప్రత్యేకంగా సూచించారు. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోడక్ట్స్ వద్దు, జీవనశైలి మనకు చాలా ఇంపార్టెంట్ అనే పద్ధతిలో ప్రీతి జింటా అయితే స్పష్టం చేయడం జరిగింది. తక్కువ ప్రోడక్ట్స్, ముఖ్యంగా చర్మంపై కఠినంగా ఉండే రసాయనాలు అసలు వాడొద్దని కూడా ఆమె సూచించడం అయితే జరిగింది. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ కోసం రెటినో వాడవద్దని కూడా ప్రత్యేకంగా సూచించడం అయితే జరిగింది. సన్ స్క్రీన్, శుభ్రమైన ప్రోడక్ట్స్, తక్కువ మేకప్ అనేది అత్యంత ప్రధానమైనవి కూడా ఆమె ఈ సందర్భంగా వివరించడం అయితే జరిగింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి సంబంధించి ఆమె గేమ్ చేంజర్స్ కూడా ఉంటాయని కూడా స్పష్టం చేశారు. అంటే ఆమె భాషలో గేమ్ చేంజర్స్ అంటే ఆహారం తీసుకోవడం కావచ్చు, సరైన ఆహారం కావచ్చు, మరోవైపు ఇటు సరైన నిద్రే కావచ్చు, మరోవైపు వ్యాయామం కావచ్చు, ఒత్తిడి లేని జీవితాన్ని కొనసాగించడం కూడా స్కిన్ పై ఎంతో ప్రభావం చూపుతుందని కూడా ప్రీతి జింటా చెప్తున్నారు. మరోవైపు చర్మం మెరవాలంటే పైన రాసే ఒక క్రీమ్లే కాకుండా ఈ గేమ్ చేంజర్స్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని కూడా ఆమె సూచిస్తూనే
డైలీ 8 గ్లాసుల వాటర్ను తాగాలని, క్రమం తప్పకుండా వర్కౌట్ మాత్రం చేయాల్సిందేనని ఆమె తన చర్మ సౌందర్యాన్ని అయితే విడమర్చి చెప్పారు. పనిలో పనిగా ప్రీతి జింటా కథనం ప్రకారం అయితే అసలు చర్మం ముసలితనం రాకుండా చేయాలంటే ధూమపానానికి, మద్యానికి దూరంగా ఉండాలని ఆమె ప్రత్యేకంగా సూచించారు. ముఖ్యంగా స్కిన్కు వాపు కలిగించే పదార్థాలను కూడా తీసుకోవద్దని కూడా ఆమె నెటిజన్లకైతే సూచించడమే కాకుండా శరీరాన్ని ముఖ్యంగా స్కిన్పై దుష్పరిణామాలకు దూరంగా ఉంటే ఖచ్చితంగా చర్మ సౌందర్యాన్ని నిలబెట్టుకోవచ్చని, దానికి వయసుతో కూడా సంబంధం లేదని ప్రీతి జింటా అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. చర్మ సౌందర్యం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది క్విక్ ఫిక్స్ అసలే కాదు, ఇది నిత్య కృత్యాల్లో ఒక భాగంగా ఉండాలని కూడా ప్రీతి జింటా సూచించడం ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ప్రీతి జింటా కథనం ఈ విధంగా ఉంటే, మనకు నిపుణుల కథనం ప్రకారం అయితే కొల్లాజెన్ శరీరంలో పెంచడానికి అయితే ఈ ముఖ్యంగా ముడతలు రాకుండా ఉండాలి అని అంటే అది రెటినాల్ ఇప్పుడు బాగా వాడుతున్న విషయాన్ని అందరికీ తెలిసిందే. కానీ 40 నుంచి 50 ఏళ్ళ వయసు వచ్చిన వారికి మాత్రం సున్నితమైన చర్మం ఉంటే మాత్రం ఇది వినియోగించడం ఆరోగ్యకరమైన పరిణామం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.